నమస్తే డాక్టర్ సరళ గారు. నమస్తే ఉషా. పీరియడ్స్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదని చెప్తూ ఉంటుంటారు. ఆడపిల్లలు చేయకూడదు ఏంటండి పీరియడ్స్లో ఉన్నప్పుడు? పీరియడ్స్ టైం అనేది అంటే బ్లీడింగ్ బయటికి వెళ్ళే ఒక టైం మహిళల్లో. ఆ టైంలో ఏంటంటే రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా బ్లడ్ వెళ్ళినప్పుడు ఆ హైజీన్ అనేది సరిగా ఉండక ఇన్ఫెక్షన్ బాడీలోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్. ఇంకొకటి హార్మోనల్ తేడా వల్ల మూడ్ స్వింగ్స్ బాగా ఉంటాయి వాళ్ళ లోపల. సో ఎక్కువగా హైపర్గా తినేసేయడము, హైపర్గా అరిచేసేయడము, స్లీప్ డిస్టర్బెన్స్గా ఉండడము, నిద్ర సరిగా లేకుండా ఉండడము, రెస్ట్ సరిగా లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా మనము పీరియడ్ టైంలో చూసేది. సో ఆ పీరియడ్ టైంని కనుక బ్యాలెన్స్గా మనం చేస్తేనే మన ఫ్యూచర్ లైఫ్ కూడా బాగుంటుంది. పీరియడ్ టైంలో ఈ మిస్టేక్స్, నేను చెప్పబోయే 5 మిస్టేక్స్ కనుక మనం చేస్తే కనుక ఫ్యూచర్ లైఫ్లో మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏంటంటే మన డైట్ ఎక్కువ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ ఇవన్నీ క్రేవింగ్స్ వస్తాయి. దానివల్ల అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, తినడం, అవి చేయడం వల్ల ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి స్కిన్ చేంజెస్ చాలా వచ్చి హెయిర్ ఫాల్ అయిపోవడము ఇవన్నీ జరుగుతాయి. సో పీరియడ్ టైంలో జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. కాఫీ, టీలు తీసుకోవాల్సినవి జింజర్ టీ తీసుకోవచ్చు. అండ్ ఈ పసుపు కలిపిన మిల్క్ తీసుకుంటే కనుక యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి మనకు హార్మోనల్ చేంజెస్ కానీ, బాడీలో జరిగే ఈ బ్లడ్ లాస్ వల్ల వచ్చే ఎనీమియా, వీటన్నిటిని కూడా మనము ఈ డైట్ చేంజెస్తోని కంట్రోల్ చేయొచ్చు. బెల్లంతో చేసిన ఏదైనా కానీ, బెల్లం లడ్డూలు మనం మామూలుగా పాతకాలం చూస్తుంటాం, బామలు ఎక్కువ బెల్లం లడ్డు, కొబ్బరి లడ్డూలు మెచ్యూర్ అయిన టైంలో, ఎవ్రీ పీరియడ్ టైంలో కూడా బెల్లంతో చేసిన లడ్డూలు, నువ్వుల లడ్డూలు అండ్ మిల్క్లో పసుపు కలిపిన మిల్క్ అండ్ జింజర్, ఇలాంటి కొన్ని పీరియడ్ టైంలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది బాడీలో. అంటే ఎక్కువ బాడీ పెయిన్స్గా ఉండడం, పొత్తి కడుపులో నొప్పిగా ఉండడం, కొంచెం బ్లోటింగ్ అంటే వాటర్ రిటెన్షన్ ఉంటుంది బాడీలో, బ్లోటింగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇరిటేషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఇవన్నీ కూడా కాల్షియము, మెగ్నీషియం, వాటర్ డెఫిషియన్సీ ఆ టైంలో చాలా తేడా అనేది మహిళ యొక్క బాడీ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి డైట్ విషయంలో చాలా కేర్ఫుల్గా డైట్ తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకుంటే మన ఫ్యూచర్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అలానే డైట్తో పాటు మనం పీరియడ్ టైంలో జాగ్రత్తగా ఉండాల్సింది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండేది కూడా రెండో పాయింట్. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నా కూడా మనకి ఆ టైంలో ఈజీగా బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ ఈజీగా బాడీలోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు కంపల్సరీ కావాలి ఎప్పుడో రేర్లీ వన్స్ అంటే బ్యారియర్ మెథడ్ అంటే కండోమ్ వాడుకొని ఎప్పుడైనా కలిసి ఉండొచ్చు. బట్ రెగ్యులర్గా అది అలవాటు చేసుకోవద్దు, అవాయిడ్ చేయాలి. థర్డ్ది వచ్చేసి ప్యాడ్స్ కూడా బయోడిగ్రేడబుల్ అంటే వాతావరణానికి పొల్యూషన్ కానటువంటివి, అంటే ప్యాడ్తో ఈ క్లాత్ చేసిన ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి న్యాచురల్ ప్రొడక్ట్స్తో చేసిన ప్యాడ్స్ అవి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. నాన్ డిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అనమాట మనకి. సో మెన్స్ట్రువల్ కప్ కూడా మంచిదే వాడుకుంటే, ఈజీ అండ్ మన ఎన్విరాన్మెంటల్ హజార్డ్ కాకుండా ఉంటుంది. ప్యాడ్స్ విషయంలో కూడా అలాంటి జాగ్రత్త తీసుకోవాలి. పీరియడ్స్ టైంలో ఎక్సర్సైజెస్ గురించి, పీరియడ్స్ టైంలో ఎక్కువ ఓవర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కొంచెం హార్మోనల్ తేడా అనేది జరుగుతుంది. మామూలుగా అథ్లెట్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ చేయడం వల్ల పీరియడ్ ఫ్లో అనేది తక్కువ, వాళ్ళకి స్కాంటీ పీరియడ్ డిలే అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఓవర్ ఎక్సర్సైజ్ పీరియడ్ టైంలో చేయొద్దు. మామూలు సింపుల్ వాకింగ్ అండ్ యోగా, సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి ఇంతవరకు చేయొచ్చు. ఓవర్ ఎక్సర్సైజెస్ పీరియడ్ టైంలో అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే బాత్ గురించి, హెడ్ బాత్ గురించి కొంతమంది డౌట్ అడుగుతుంటారు. సో మనందరికీ అలవాటు పీరియడ్ స్టార్టింగ్లో ఎండింగ్లో హెడ్ బాత్ అనమాట. సో మామూలుగా కొంతమంది అబ్జర్వ్ చేసిన హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పీరియడ్ కనబడడం అనేది చూస్తూ ఉంటాం. సో ఏం జరుగుతుందంటే హెడ్ బాత్ చేసినప్పుడు బాడీ యొక్క హీట్ అనేది తగ్గిపోతుంది పైన. సో హీట్ టెంపరేచర్ పైకి ఆయుర్వేదాలో చెప్తూ ఉంటారనమాట. పైకి
టెంపరేచర్ వెళ్ళడం వల్ల కింద కూల్ అయిపోవడం వల్ల కొంచెం పీరియడ్ ఆగిపోయి మళ్ళీ హీట్ పెరిగినప్పుడు మళ్ళీ పీరియడ్ రావడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కొంతమందిలో. ఓకే. సో మామూలుగా హైజీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి డైలీ బాత్ 1 or 2 times చేసుకోవడం ఓకే. బట్ హెడ్ బాత్ చేయడము అంత మ్యాండేటరీ అయితే కాదు. సో మీకు బాగా ఇరిటబుల్గా ఉంది అని అంటే వన్స్ చేసుకోవచ్చు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. బట్ పీరియడ్ ముందు డైలీ పీరియడ్ టైంలో చేయడం, హెడ్ బాత్ చేయడం ఏమీ అవసరం లేదు. డైలీ రెగ్యులర్ బాత్ 1 or 2 twice చేసుకోవచ్చు. దానివల్ల హైజెనిక్గా ఉంటుందండి. సో మీరు అన్నట్టుగానే పీరియడ్స్ రాగానే చాలా మంది హెడ్ బాత్ 5 days కంటిన్యూ చేస్తూ ఉంటుంటారు. కొంతమంది పీరియడ్స్ విషయంలో రెగ్యులర్గా అంటే ఏ విధంగా పడితే ఆ విధంగా హైజీన్ మెయింటైన్ చేయరు. అండ్ ఫుడ్, ఎక్సర్సైజ్ ఇది చాలా ఇంపార్టెంట్. క్రేవింగ్ వచ్చిందల్లా తినకూడదు ఆ టైంలో. బట్ ఏదైతే మన ఓల్డ్ ట్రెడిషన్ ఉంటుందో దాన్నే ఫాలో అవ్వాలి. అండ్ ఎక్సర్సైజ్ అయితే మరీ చాలా ఇంపార్టెంట్. అది మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ సో మచ్.